ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం టౌన్ లో జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ సభకు ముఖ్య అతిథిగా ఎంపీ వద్దిరాజు హాజరయ్యారు. ఈ సభ ముఖంగా మాట్లాడుతూ అనేక సందర్భాలలో కూడా కేసీఆర్ గారు బిఫోర్ తెలంగాణ ఎట్లా ఉండే, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎట్లా ఉండే నీళ్లను కానీ ఆలోచించండి, ఉచిత కరెంటును కానీ ఎంత అభివృద్ధి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింపారు. కానీ ఇప్పుడు మార్పు కోసం ఎన్నికల్లో చూశాము, 23 ఎన్నికల్లో నేను ఇక్కడ కొత్తగూడెం కానీ ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కూడా ఉదయం 2-3 గంటల దాకా కూడా తిరిగాం. ప్రతిరోజు మదనగడ భద్రాచలంలో తిరిగారు. ఎక్కడికక్కడ పని మాత్రం బ్రహ్మాండంగా చేశాం. కానీ ప్రజలు ఎందుకో మార్పు కోరుకున్నారు. ఆ మార్పు తెలిసి వచ్చింది ఏంటంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన ఎట్లుండేనో అదే మార్పు మళ్ళీ చూపించారు. ఎక్కడికక్కడ యూరియా కొట్ల ముందు, పిఎస్సీల ముందు చెప్పులు పెట్టుకొని, గొడుగులు పట్టుకొని రోడ్ల మీద మళ్ళీ 15 ఏళ్ల కింద పాలన ఎట్లుందో అది చూపించి పోయిందండి. 15 ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మన వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కోరుకున్నది ఏంటిది, ఎక్కడికక్కడ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని ఆశపడి మా మహిళా సోదరులు, దాదాపు తెలంగాణ జనంలో సగం % కంటే ఎక్కువ ఉన్నటువంటి మహిళా మనులు కూడా, మన సోదరి మనందరం కూడా ఆశపడిపోయి మనం ఓట్లేస్తే పెన్షన్లు పెరగకపోయా, పెన్షన్లు రాకపోయా, రైతు బంధు కొన్ని ఇయ్యకలేపాయా, యూరియా కోసం కూడా కొట్లాడుకునే పరిస్థితి వచ్చే. దాని గురించి మన మధు గారు చాలా విపులీకరించి చెప్పారు. మన రాష్ట్రానికి ఎంత యూరియా అవసరం ఉండే, ఎంత వచ్చింది, ఎంత తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపులో ముందు జాగ్రత్తగా తెచ్చుకోవాల్సిన అవసరాన్ని విస్మరించి ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది. మేము కూడా లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చి 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఈ 16 మంది, ఒక ఆయన ఎంఐఎం 17 మంది పోయి లోక్సభలో ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం కావాల్సిన అంశాల మీద కొట్లాడరు. మీరు చూడండి లైవ్ లో. ఎందుకంటే వాళ్ళకు ఢిల్లీ పార్టీలు అంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు అధికారంలో ఉంటారు. కాబట్టి వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు చెప్పినట్టు వినడమే వాళ్ళ డ్యూటీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయినా వాళ్ళకు బాధ లేదు. కేవలం తెలంగాణ కోసమే పుట్టినటువంటి రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణలో ఉన్న సమస్యలన్నిటి మీద కొట్లాడేది. చివరకు మేము ఉన్న 4 రాజ్యసభ సభ్యులమైన విపరీతంగా ఎంత కావాలంటే అంత కొట్లాడుతున్నాం. మనం ఏం కావాలంటే అది తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన యూరియా దగ్గర నుంచి మొదలుకొని ఏది కావాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. అది కేసీఆర్ గారి నేతృత్వంలో మాకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తుంటాడు. దీని మీద అడగండి, దీన్ని కొట్లాడండి, రేపు దీన్ని మాట్లాడండి, దీనికి సపోర్ట్ చేయండి, దీనికి సపోర్ట్ చేయొద్దని ఎప్పటికప్పుడు మమ్మల్ని చైతన్యపరుస్తారు. వక్ఫ్ బిల్లో మమ్మల్ని ఎంతగానో అడిగారు, మీరు సపోర్ట్ చేయండి అని. ఖచ్చితంగా కూడా మొండికేసుకొచ్చిన మేము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని చెప్పేసి. అది కేసీఆర్ గారి తెగింపు అంటే, ధైర్యం అంటే. ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటే ఢిల్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ద్వారానే సాధ్యమవుతుంది. ఇక ఇక్కడికి వస్తే కేటీఆర్ గారు మన కొత్తగూడెం జిల్లాకు ఎందుకు వస్తున్నారు, ఎందుకు 2 రోజులు సమయం ఇస్తున్నారు. స్థానిక సంస్థలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ వస్తున్నాయి, జడ్పీటీసీలు వస్తున్నాయి, మున్సిపల్ వస్తాయి, వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ అందరూ ఎన్నికలు ఉంటాయి. మొన్నటిదాకా జరిగినాయి ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీల ఎన్నికలు జరిగినాయి. ఇక వచ్చేది మాత్రం మన ఎన్నికలు. మన ఎన్నికల కోసం మనం ఎట్లా కష్టపడాలి, దానికి మేము పైనుంచి ఎంత తోడ్పాటు అందియాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీ అభ్యర్థులు కానీ, మొత్తం ఇన్ఛార్జీలకు కానీ మీ అందరి కోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ మీ ఎన్నికలో మేము కూడా ఖచ్చితంగా భాగస్వామ్యాలు అవ్వడానికి సిద్ధంగా ఉండి పనిచేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని 2 రోజులు ఖచ్చితంగా కేటీఆర్ గారు ఇక్కడ ప్రోగ్రాం పెట్టాడు. దాదాపు నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా కేటీఆర్ గారు ఒక 2 రోజులు వరుసగా
కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలో ఉంటున్నారంటే దాని అర్థం ఇక్కడ మార్పు ఖచ్చితంగా జరగబోతుందనే దాని ఇండికేషన్. ఇక్కడ 5కు 5 సీట్లు నెక్స్ట్ గెలవబోతున్నామనే దాని ఇండికేషన్. భద్రాచలం ఎన్నిక ఎమ్మెల్యే కష్టపడి మీరు ఎన్నుకున్నారు, కానీ ఆ అభ్యర్థి మోసం చేసి పోయినా కూడా ఒక కార్యకర్త కూడా పోలేదు. దానికి అర్థం మన పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ, నియమ నిబద్ధతలే కారణం. అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలిచిపోవచ్చు కాక వాళ్ళకేం మర్యాద ఉంది, వాళ్ళకేం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే, స్పీకర్ నోటీసులు ఇస్తే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. నీచ పరిస్థితిలో ఉన్నారు. రండి, నిజంగా కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీస్కు రండి, కూర్చోండి, మాతో పాటు పార్టిసిపేట్ కానీ. మేము బీఆర్ఎస్ లో ఉన్నామని కండవలు వేసుకుని తిరగండి దమ్ముంటే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం చెప్పుకుంటే కాదు కదా, ఊరికే ఎన్నాళ్ళు మధ్య పెడతాం, అది కానే కాదు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు తెలివి తక్కువ మాత్రం కాదు, మేధావులు. ఏది కావాలో ఎప్పుడు ఏం చేయాలో అది సంసిద్ధంగా ఉంటారు. ప్రజలు చిత్రీకరించే ఒక ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు అధికారంలో ఉన్నవాళ్ళు ఏమైనా చేయవచ్చు కాక, కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టి మళ్ళీ కాళేశ్వరం దాన్ని మీరు అప్పటిదాకా అట్లనే ఉంచండి. మేము అధికారంలోకి వచ్చి, మా పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని రిపేర్ చేయడమే కాదు, మిగిలినటువంటి బిఆర్ అంబేద్కర్ వార్తా ప్రాజెక్ట్ కానీ సీతమ్మ సాగర్ కూడా మీరు వెళ్ళి ఓన్లీ స్విచ్ ఆన్ చేశారు, నీళ్లు పోయించారు తప్ప అది పూర్తిగా కంప్లీట్ చేయలే. అది కేసీఆర్ గారి మానస పుత్రిక ఈ ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయని. ఇది కనుక కంప్లీట్ చేస్తే మీరు ఆన్ చేసి కూడా కేసీఆర్ గారు గారు మేమే చేసినామని చెప్పుకున్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చేయండి, కంప్లీట్ చేయండి. కేసీఆర్ గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ వాద్రా ప్రాజెక్ట్ కానీ సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు మాత్రం బనకచెర్ల ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్లు మంజూరు చేయడానికి సిద్ధమయ్యేది ప్రభుత్వం. 40,000 కోట్లు గ్రాంట్, 40,000 కోట్లు లోను ఇట్లా ఇచ్చే అధికారం కేవలం టీడీపీ పార్టీ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి కొమ్ముగాయడానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. దాని నుంచి మనం బయటపడాలి, మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కూడా మన పార్టీ అధికారంలో తెచ్చుకోవాలి. ఇంకా 3 ఏళ్ళు ఉండొచ్చు ఎన్నిక, కానీ ఇప్పటి నుంచే స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఇవన్నీ గెలుచుకుంటా పోతే వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. ప్రజలకు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఇది మన ఎన్నిక, మన పార్టీని కాపాడుకునే ఎన్నిక, మనం నిలబెట్టుకోవాలి, మనం ఖచ్చితంగా సాధించుకోవాలి. చాలా మంది ఎక్కువగా ఏదేదో ఆశపడి ఏదో చేయబోతే ఏదో అయినట్టు ఇక్కడ ఉన్నటువంటి వరదలు కేసీఆర్ గారు తనకు నిజంగా కూడా కొంచెం చిన్న స్వల్ప ఇబ్బందులు ఆరోగ్యం ఉంటే దాన్ని ఒక పెద్ద ఇబ్బందిగా చూపించేదో ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ పొద్దున ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఎక్కడ వరద ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉండి వాళ్ళని ఆదుకునే అవసరమైతే నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళను తీరాలకు చేర్చండి, హక్కున చేర్చుకోండి, మన పార్టీ కార్యకర్తలు కాపాడండి అని చెప్పేసి మన పార్టీ పిలిపించింది. నేను మన జిల్లా అధ్యక్షులు మధు గారు, కాంతారావు గారు, మా శాసనసభ సభ్యులు, ఇన్ఛార్జీలందరూ కూడా పొద్దు నుంచి మాట్లాడుతున్నారు. నేను ఖమ్మం కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను, అందరితో మాట్లాడాను. అదృష్టవశాత్తు ఖమ్మం జిల్లాలో ప్రాబ్లం లేదు. ఉన్న దగ్గర కూడా ఏదైనా చిన్న చిత్క ఉంటే మా పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రభుత్వం కోసం సహాయం కోసం ఎదురు చూడకుండా కూడా ఏ గ్రామాల ఇబ్బందులు ఉన్నా మా పార్టీ యాక్టివ్గా పనిచేయాలని కేసీఆర్ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే 3వ తారీఖు నాడు పార్టీ జాయినింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కాంతారావు గారు చెప్పారు, పార్టీ జాయినింగ్లు అక్కడికి ఎంతమంది వస్తారో ఎర్లీగా వచ్చి పార్టీని జాయిన్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళందరూ కూడా 10-11 తారీఖులకు ప్రోగ్రాంకి యాక్టివ్గా పనిచేయాలి. ముఖ్యంగా ఈ ఎన్నికను మన ఎన్నికగా, ఎందుకంటే మీరు మాత్రమే వార్డు మెంబర్లు, మీరే సర్పంచులు, మీరే ఎంపీటీసీలు, మీరే జెడ్పీటీసీలు ఎన్నిక కాబట్టి మీ అందరికీ మేము కూడా తోడ్పాటు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మేము అందరం ఉంటామని మనస్ఫూర్తిగా మాటిస్తూ కేటీఆర్ గారు కూడా మీకు దిశానిర్దేశం చేయనున్నారు.
2 రోజులు ఇక్కడ ఉండి ప్రతి కార్యకర్తను ముఖ్యమైన నాయకులందరినీ కూడా విడిగా కలిసి ఫ్యూచర్ ఈ జిల్లా ప్లాన్స్ అన్ని కూడా 10-11 తారీఖు చేయబోతున్నారు. అంటే మన ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా కూడా ఇది భద్రాద్రి జిల్లా జడ్పీని కైవసం చేసుకోబోతున్నాం. 18 జడ్పీలు తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నాం. ఇది వాళ్ళ పార్టీ చేసిన సర్వే రిపోర్ట్ మాత్రమే, మనం చేయించుకున్నది కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎలక్షన్ పోవడానికి కూడా వెనుక ముందాడుతున్నారు. ముఖ్యంగా ఇక ఒక్కటేంటంటే 42% రిజర్వేషన్ల గురించి. రిజర్వేషన్లు నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వు చెప్తే 42% రాగానే ఇస్తా, చట్టబద్ధత చేస్తా, విద్యా ఉద్యోగాలలో కూడా చేస్తానని చెప్తుంది. ఏం చేయగలిగారు? కేసీఆర్ గారికి మాత్రం తెలియదా? 2018లో కూడా పెట్టారు, జీవో తీసుకొచ్చాం, ఆర్డినెన్స్ ఇచ్చాం, కోర్టు పోతే ఆగుతుందని తెలియదా? దాన్ని ఖచ్చితంగా తెలిసి బీసీ ప్రజలను మరొక్కసారి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన నువ్వు ఈ 20 నెలలలో ఏమి చేయకుండా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు మాత్రమే 42% బీసీల అంశాన్ని తెర మీదకి తెచ్చి దాని ఒక పెద్ద హాయ్ డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో చేశావు. అనేక మంది తీసుకొచ్చి వారికి తెలుసు ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి, లేదా పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే గానీ 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు చట్టసభల్లో అమలు కావాలి. అమలు కాని హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేయలేరు. బీసీలు ఏమి ఎర్రి దద్దమ్మలు కాదు. ఇంకా మీరు ఆర్డినెన్స్ ఇస్తేనో, మీరు 42% మీ పార్టీ నుంచి టికెట్లు ఇస్తేనో ఇక్కడ బీసీలు ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే గతంలో కూడా ఈ రిజర్వేషన్లు ఈ 42% మీరు ఇస్తున్న రిజర్వేషన్లు లోకల్ బాడీలో కానీ మీ ఉద్యోగాలలో కానీ పార్టీ అమలు చేసే ఉన్నాం మేము. ఇది కొత్త కాదు. కానీ మిమ్మల్ని మరొక్కసారి మనల్ని బీసీలను మోసం చేసే ప్రక్రియ, మేము 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం, మా పార్టీ నుంచి ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఇవన్నీ మన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చేసింది. ఇవన్నీ మనం చెప్పుకోవట్లేదు అంతే, వాళ్ళు మాత్రం పబ్లిసిటీ చేస్తున్నారు. మీరు దయచేసి మరొక్కసారి ఆ మోసపు హామీలకు మోసపోయి ఇది చేయొద్దని చెప్పేసి మన కార్యకర్తలంతా కూడా ప్రజలందరినీ కూడా చైతన్యం పరచాలి, వారందరికీ కూడా తెలియజేయాలి. అది కాకుండా ఇంకా మీకు చెప్పాల్సిన పార్టీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. కేటీఆర్ గారి ప్రోగ్రాం తర్వాత మన కేటీఆర్ గారు వచ్చేటప్పుడు మన సుందరంగా కొత్తగూడెం టౌన్ని అలంకరించుకోవాలి. ఇక్కడ మీటింగ్ అయిపోయినాక మధ్యాహ్నం 3 గంటలకి మనుగూరులో మీటింగ్ ఉంటుంది, అక్కడ స్నాక్స్ ఉంటాయి. ఆ మీటింగ్ అయిపోయినాక అక్కడి నుంచి ఐటీసీలో రెస్ట్ తీసుకుంటారు, నైట్ ఉంటారు, హాల్ట్ ఉంటారు. అక్కడి నుంచి పొద్దున్నే గుడికి దర్శనానికి వెళ్ళొచ్చి భద్రాచలం సారపాక నుంచి మాత్రం ర్యాలీగా భద్రాచలం మీటింగ్ హాల్కి వెళ్ళాలని దానికి ఒక ప్లాన్ చేశారు మన అధ్యక్షుల వారు. మేమందరం కలిసి ఇక్కడ ఉన్న అందరం ఉంటాం. మీరు కూడా ఈ 10వ తారీఖు 11వ తారీఖు ఇది ఒక మన బీఆర్ఎస్ పార్టీ పండుగలాగా భావించాలి. ఇది ఒక పింక్ పండుగ. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మార్పు రావాలన్నా, 10కి 10 సీట్లు గెలవాలన్నా, మొత్తం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మళ్ళీ యాక్టివ్ కావాలన్నా ఆ 10-11 తారీఖులో జరిగే ప్రోగ్రాం మీరు రీఛార్జ్ నింపాలి పార్టీకి. మన కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంకా ఆ రోజుకి ముందు కాంతారావు గారు ఒక రోజు ముందు మళ్ళీ ఇంకేమన్నా ఎక్కడెక్కడ ఇంకేమన్నా ఇబ్బందులు చేంజెస్ ఉంటే కూడా మరొక మిగిలిపోయిన ఇల్లందు కానీ అశ్వరావుపేట కానీ మరొక్కసారి కేటీఆర్ గారి ప్రోగ్రాం కానీ, వీలు కాకపోతే కేటీఆర్ గారికి హరీష్ రావు గారి ప్రోగ్రాం కానీ పెట్టి అవి కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత మన మదన్న ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా ప్రోగ్రాం పెట్టుకొని స్థానిక సంస్థలు మనం కూడా యాక్టివ్గా పనిచేసుకోవాలి. మీ అందరికీ సహకారం మేముంటాం, మీరందరూ కూడా కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు కాంతారావు గారికి, మేము పిలవగానే వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మీరు గట్టిగా చేతులైతే జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.